ఇప్పుడంటే నువ్వు కొత్తగా వచ్చి బీసీ కాన్సెప్ట్ ఎత్తుకున్నావు కానీ మీ నాయకులు చాలా మంది మాట్లాడారు. మరి ఆర్ కృష్ణయ్య ఉన్నాడు, చాలా మంది ఉన్నారు కదా సార్, వాళ్ళ వల్లనే కాలేదు, నీ వల్ల ఏమవుతుందని కూడా మాట్లాడుతున్నారు. అదొకటి. ఆర్ కృష్ణ డెఫినెట్లీ ఆల్ సిడెంట్ నేను బీసీ వాదానికి ఐకాన్ కదా. మరి ఆయన కూడా రాజీనామా చేసాడు, ఇంకో పార్టీ పోయి మళ్ళీ రాజ్యసభకు వచ్చాడు కదా, రాజీనామా చేశాడు కదా. మదకృష్ణ ఎన్నడు కూడా ఆయన ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు, ఆయన ఎక్కడ పోటీ చేసినా పాపం కష్టపడ్డాడు. ఆయన కూడా ఐకాన్. ఇది మాదిగ కేటగరైజేషన్ లో ఒక ఐకాన్. ఇద్దరి పేర్లు కూడా మీరు చెప్పిన రెండు పేర్లు, ఆర్ కృష్ణయ్య కావచ్చు, మదకృష్ణ మాదిగ కావచ్చు, వాళ్ళు హీరోస్, ఐకాన్స్, అనుమానమే లేదు. ఆ రెండు నువ్వుగా పోయి మేము ఒక ఫ్రెండ్గా మనందరం కలిసి ఆయన్ని అప్రిషియేట్ చేద్దాం, సహకరిద్దాం. రాజీనామా చేయి ఫస్ట్. నేనంటూ నీకు ఎందుకు ఆ పనికి అది అనవసరం. అది చిత్తుగా అయితే సమానం. నువ్వు ఉన్న కాన్సెప్ట్ ముందు, అవును, వెతుకున్న కాన్సెప్ట్ ముందు నథింగ్. అది ఇసిరిపారే ఎందుకు ఈ పనికిరాని పార్టీ పోగానే మరి హీరో అవుతాను అంతే కదా, అది లేదు. అంతేగాని ఇంకా దాన్ని పట్టుకొని ఉంటాను. నాకు తెలిసే రేపు బాబు ఆవేశానికి గురై అవతల వారేస్తాడు ఆ కాగితం కూడా చేస్తాడంటారా? ఐ డోంట్ నో. ఎందుకంటే రాక వచ్చిన ఎమ్మెల్సీ పదవి కదా, ఆయన కష్టపడ్డది అందుకు ఎమ్మెల్సీని అవ్వాలని. అప్పుడు విభేదించింది కూడా దాని విషయంలో. నిజమే కానీ అరెస్ట్ అయ్యాడు బాబు, 37 times అరెస్ట్ అయ్యాడు, అనుమానం లేదు. అన్న అగ్రెసివ్ లీడర్, వాయిస్ ఉన్న లీడర్. అసలు ఆ కాన్సెప్ట్ అతన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఎక్కడ మళ్ళా ఎక్కడికి వచ్చాడు. అసలు ఈ రోజు చర్చ కదండి, ఈ ఛానల్ ఆ ఛానల్ ఎక్కడ చర్చలు పెట్టి ఆయన హైలైట్ చేస్తున్నాం, చాలా మంది కింద కామెంట్ పెడతారు. పోతుంది పాల పొంగులాగా, అది పొంగుతుంది కిందికి పోతుంది. నేను చెప్తున్నా మేడం, మీరు నిలబడలేదు. వెరీ డిఫికల్ట్. నేను చెప్తాను. నేను కూడా కేసీఆర్ తీయడం మొదలు పెడితే 3 నెలలు అసలు ఛానల్ హోరే తెచ్చినాయి. తర్వాత మా వాదం ఎడిపోయిందో మేడు పోయినాం, మళ్ళీ ఉద్యమాలు అందరితో పాటు పరిగెత్తాల్సి వచ్చింది తప్ప వీ కుడ్ నాట్ లీడ్ ఇట్. అది అందరినీ యాక్సెప్ట్ చేయాలి. ఆ కమిట్మెంట్, పట్టుదల అందరికీ ఎట్లా సమానంగా చూడండి. మరి అట్లా అనుకుంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కేసీఆర్ కోదండరాం ఎక్కడ ఉన్నాడు, కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు? కోదండరాం అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కోదండరాం నిలబడితే ఓట్లు పడలే, కోదండరాం నిలబడలే. కానీ ఆయన పార్టీకి నేను నిలబడే కోదండరాం పార్టీ హైయెస్ట్ ఓట్స్ నాకే వచ్చాయి, 36,000. ఓన్లీ హైయెస్ట్ ఓట్స్. గెలిచినోడికి 1,00,000 వచ్చాయి. కోదండరాం పార్టీని ఎవరు 8 సీట్లతో పోటీ చేస్తే ఒక్కడు గెలవాలి. మరి ఎక్కడ కోదండరాం? కోదండరాం గారు అంటే కేసీఆర్ కూడా ఒకసారి పక్కన పెట్టి కోదండరాం గురించి మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ కూడా ఆ మూమెంట్ లో పార్టిసిపేట్ అయ్యాడు. 1 మిలియన్ మార్చ్ కావచ్చు, ఒక సాగరహారం కావచ్చు, ఒక పిలిపిస్తే అరే మనం శాంక్మెంట్ పోవాల్సిందే, లేదా మనం తెలంగాణ పుట్టినట్టు కాదనుకున్నాం. అందరం పరిగెత్తిపోయాం కోదండరాం ఇచ్చిన పిలుపుకి. అట్లాంటి కోదండరాము కొట్టుకొని ఒక పార్టీ ఎట్లా నడుపుతున్నాడు చూసారు కదా. ఒక గుప్పెడు మనుషులతో నడుపుతున్నాడు. ఆ మాట వినకూడదు. ఆయనే ఫీల్ కాడు. నేను చెప్తాను అది యాక్ట్, అది లేవలేదు కదా. లేవలేదు ఆయనకు. ఆఖరి కాంగ్రెస్ ఒక గుర్తింపు ఇచ్చి, ఆ పార్టీని కూడా గుర్తించి తమ పార్టీ కాకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చింది. కనీసం కేసీఆర్ అయితే తీసవతల కాంగ్రెస్ పార్టీని మెచ్చుకోవచ్చు. ఆ విషయంలో ఇచ్చారు, ఆయన్ని గౌరవించారు. పోరాట నేపథ్యంగానే అన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవించారు. గుర్తింపు అయితే ఇచ్చింది కోదండరాం. ఆ పార్టీ కూడా కేసీఆర్ చేయలేకపోయాడు. కావాలి తొక్కేశాడు, తనని ఎదిరించాడనే ఉద్దేశంతో. కానీ ఏదైనా కారణం కావచ్చు, అంత ఉద్యమ నేతనే ఈ సవతల భారిస్తే కాంగ్రెస్ అక్కడ చేర్చుకునే పరిస్థితి వచ్చింది. అంతే కదా. ఎన్ని పార్టీలు ఆయన అన్నింటిలో ఉన్నాడు కదా. టీజీఎస్ లో ఉన్నాడు, మన టీజీఎస్ వదిలిపెట్టాడు, బీజేపీని వదిలిపెట్టాడు. అంతకుముందు కాంగ్రెస్ కాంటెస్ట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు. నేను కాదనట్లే, నువ్వు ఎన్ని పార్టీలైనా మారిపోయి నీకు హక్కు ఉంది, నువ్వు ఏ పార్టీలో ఉండొచ్చు, గెలిచావు, సంతోషం. కానీ కాన్సెప్ట్ ఎత్తుకున్న తర్వాత ఒకసారి పార్టీని సస్పెండ్ చేసినాక, నువ్వు పార్టీని తినడం మొదలుపెట్టినాక, నేను ఇంటర్వ్యూ చూసా. రేవంత్ రెడ్డిని తిడుతున్నాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తిడుతున్నాడు. ఆయన ఎవరు మన ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాక కోమటిరెడ్డి తిడుతున్నాడు, రాజగోపాల్ రెడ్డి తిడుతున్నాడు. నువ్వు వదిలేయి, చెప్పాను నాకెందుకు ఇదని అవతల బారేసి నువ్వు లేవకపోతే అడుగున్నాను. ఇంకోటి ఆ సాక్రిఫైస్ ఇట్లా లేస్తావు.